ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రీసెంట్గా జరిగిన ఆర్ఆర్బీ ఏఎల్పి సిబిటి 1 ఎగ్జామ్స్లో పర్సంటేజ్ అనే చాప్టర్ నుంచి ఇచ్చిన క్వశ్చన్స్ని సాల్వ్ చేయబోతున్నాం. ప్రతి క్వశ్చన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు లాంగ్వేజెస్లో డిస్ప్లే అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మీరు ఆ క్వశ్చన్ని ఏ రోజున జరిగిన ఎగ్జామ్లో అడిగాడు అనేది కూడా డేట్ని చూడవచ్చు. ఫస్ట్ క్వశ్చన్, ది ఎక్స్పెండిచర్ ఆఫ్ స్వర్ణ ఈజ్ 125% మోర్ దెన్ హర్ సేవింగ్స్. If her expenditure decreases by 6% and savings increases by 26.5%, then by what percentage does her income increases? The expenditure of Swarna is 125% more than her saving. స్వర్ణ అనే ఒక వ్యక్తి యొక్క ఖర్చు ఆమె యొక్క ఆదా కంటే 125% ఎక్కువ అంట. 125% అనగానే మీరు కావాలంటే 100%, అదేవిధంగా 125% పెంచి 225%గా తీసుకోవచ్చు. లేదా 125% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ తీసుకుంటే 5/4 ఈ విధంగా ఫ్రాక్షన్ వాల్యూ ద్వారానే తీసుకోవచ్చు. ఎలా అయినా సరే ఎక్స్పెండిచర్ అదేవిధంగా సేవింగ్ ఉన్న రేషియో తీసుకోవాలండి. ఎక్స్పెండిచరు సేవింగ్ ఒకవేళ మీరు పర్సంటేజ్ పరంగా తీసుకుంటే సేవింగ్ అనేది ఎక్స్పెండిచర్ అనేది సేవింగ్ కంటే 125% ఎక్కువ. కాబట్టి సేవింగ్ని మనం 100గా తీసుకున్నట్లయితే ఎక్స్పెండిచర్ దీనికంటే 125 ఎక్కువ. కాబట్టి 225గా తీసుకొని 25తో క్యాన్సిల్ చేసి 25 9లు 25 4లని 9:4 రేషియో తీసుకోవచ్చు. లేదా మనం పర్సంటేజ్ని ఏమాత్రం కొద్దిగా బాగా చదువుకొని ఉన్నట్లయితే 125% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 5/4 అని అర్థం చేసుకోగలం. అటువంటప్పుడు సేవింగ్ అనేది 4 అయితే ఎక్స్పెండిచర్ దానికంటే 5 ఎక్కువ. కాబట్టి సేవింగ్ని 4గా తీసుకొని ఎక్స్పెండిచర్ దీనికంటే 5 ఎక్కువ కాబట్టి 9గా తీసుకోవచ్చు. ఈ 9:4 అనేది ఎక్స్పెండిచర్ మరియు సేవింగ్ యొక్క రేషియో. ఇఫ్ అవర్ ఎక్స్పెండిచర్ డిక్రీజెస్ బై 6% అండ్ సేవింగ్స్ ఇంక్రీజెస్ బై 26.5%. ఆమెకు ఎక్స్పెండిచర్ ఏమో 6% తగ్గిందంట, సేవింగ్ ఏమో 26.5% పెరిగిందంట. ఎక్స్పెండిచర్ 6% తగ్గిందండి, సేవింగ్ ఏమో 26.5% పెరిగింది. దెన్ బై వాట్ పర్సంటేజ్ డస్ అవర్ ఇన్కమ్ ఇంక్రీజెస్. మరి ఆమె యొక్క ఆదాయం ఎంత శాతం పెరిగింది అంటున్నాడు. అసలు ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఇన్కమ్ అనేది ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్ యొక్క సమ్మే, వాటి యొక్క మొత్తమే ఇన్కమ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇన్కమ్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటే ఎక్స్పెండిచర్ 9 ఇది 4 కాబట్టి 9 4 యాడ్ చేసుకుంటే 13 అనేది ఇన్కమ్ రిప్రజెంట్ చేసుకోవచ్చు. జస్ట్ వాటి యొక్క రేషియో అనమాట. ఎక్స్పెండిచర్ 6% తగ్గింది, సేవింగ్స్ ఏమో 26.5% పెరిగినాయి. మరి ఇన్కమ్ పైన ఏ మార్పు జరుగుతుంది? మనం యావరేజ్ అనే చాప్టర్లో మెథడ్ ఆఫ్ డీవియేషన్ నేర్చుకుంటాం. దాని ద్వారా చాలా ఈజీగా క్వశ్చన్ సాల్వ్ చేసుకోవచ్చు. కొంతమంది విద్యార్థులు ఇటువంటి క్వశ్చన్స్ని యాలిగేషన్ రూపంలో సాల్వ్ చేయడం, యాలిగేషన్ మెథడ్లో సాల్వ్ చేయడానికి అలవాటు పడి ఉంటారు. అది కూడా చూపిస్తాను. సరే, మన డీవియేషన్ ద్వారా చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ 6 తగ్గింది, ఒక్కొక్కరి దగ్గర 6 తగ్గింది, అలా 9 మంది దగ్గర కాబట్టి 54 తగ్గిందని తీసుకోవచ్చు. అదేవిధంగా 26.5 పెరిగింది, అలా ఎంతమంది దగ్గర? 4 దగ్గర. కాబట్టి 26 4 104 ప్లస్ 4 5 20 మొత్తం 106 పెరిగింది. 54 తీసేయాలండి. 54 తీసేయాలి కాబట్టి 104 వరకు అయితే 52 అనమాట. కాబట్టి మొత్తం మీద ఈ రెండింటి మధ్య చూసుకుంటే మనం 52 ఎక్కువే ఉంది, 52 ఎక్కువ ఉంది. ఈ 52 ఎక్కువ ఉన్న తక్కువ ఉన్న అందరికీ సమానంగా పంచాలి కాబట్టి ఇన్కమ్ అనేది 13. కాబట్టి ఈ 52ని ఆ 13తో సమానంగా పంచడం అంటే 13తో భాగించడం. కాబట్టి ఏం చెప్పొచ్చు? 4% ఏమైంది? ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఏం చెప్పొచ్చు అండి? ఆన్సర్ అనేది 4%. ఆప్షన్ డిలో ఇచ్చాడు. ఇది మెథడ్ ఆఫ్ డీవియేషన్ ద్వారా చాలా ఈజీగా చేసుకోవచ్చు. లేదు, చాలామంది స్టూడెంట్స్ దీన్ని యాలిగేషన్ రూపంలో సాల్వ్ చేయడానికి అలవాటు పడి ఉంటారు. అది కూడా చూపిస్తాను చూడండి. యాలిగేషన్ రూపంలో చేయాలన్నా సరే మనం ఎక్స్పెండిచర్కి సేవింగ్కి రేషియో తీసుకోగలగాలి. ఇక్కడ ఎక్స్పెండిచరు సేవింగ్ ఉన్నాయి, వాటి యొక్క రేషియో 9:4గా ఉంది. వాటి యొక్క రేషియోలు తర్వాత రాసుకుంటామండి. ముందుగా ఎక్స్పెండిచర్ పైన జరిగిన మార్పు ఏమిటంటే 6% తగ్గడం. 6% తగ్గడం కాబట్టి -6తో రిప్రజెంట్ చేస్తున్నాను. సేవింగ్ ఏమో 26.5% పెరిగింది కాబట్టి 26.5% పెరిగింది, పాజిటివ్తో రిప్రజెంట్ చేస్తున్నాం. ఈ రెండు కలిస్తే ఇన్కమ్ కాబట్టి ఇక్కడ మనకి ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ పైన జరిగిన మార్పు ఏమిటనేది చెప్పాలి. ఈ రెండు కలిస్తే ఇన్కమ్. కాబట్టి ఇక్కడ మనం ఇన్కమ్ తీసుకుంటాం. ఇన్కమ్ పైన జరిగిన మార్పు ఏమిటి చూద్దాం. ఇప్పుడు ఎక్స్పెండిచర్కి సేవింగ్కి ఉన్న రేషియో మనకు కావాలి. ఆ రేషియోని నేను స్టార్టింగ్లో చెప్పినట్టు 100 225 అని తీసుకోవచ్చు. లేదా ఫ్రాక్షన్ వాల్యూ ద్వారా అయినా సరే. ఈ 9:4 రేషియో మాత్రం తప్పనిసరిగా అవసరం. కాబట్టి ఎక్స్పెండిచర్కి సేవింగ్కి రేషియో 9:4 కాబట్టి వీటి మధ్య డిఫరెన్సెస్ కూడా ఇదే రేషియోలో ఉండాలి. జనరల్గా మనం ఏం చేస్తుంటామంటే అలిగేషన్ రూల్లో ఈ రెండు వాల్యూస్ మధ్యలో తెలిసినప్పుడు వీటి మధ్య డిఫరెన్స్ ఇటువైపు, వీటి మధ్య డిఫరెన్స్ ఇటువైపు రాస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మనకు మధ్యలో వాల్యూ తెలియదు, జస్ట్ ఈ రేషియో మాత్రం తెలుసు. అసలు యాలిగేషన్ అప్లై చేయడం మాత్రమే కాదు, యాలిగేషన్ రూల్ అనేది ఏమిటి తెలిసినట్లయితే వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఈ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది. వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ 9:4 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేయబడాలి. అది యాలిగేషన్ రూల్ అంటే.
26.5కి -6కి మధ్య డిఫరెన్స్ ఎంత అండి? 32.5. ఈ 32.5 అనేది 9:4 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేయబడాలి. అంటే 9 + 4 మొత్తం 13 పార్ట్స్ కావాలి. కాబట్టి 13తో డివైడ్ చేసామనుకోండి ఒక్కొక్క యూనిట్ వాల్యూ తెలుస్తుంది. 13తో కొట్టేస్తే 13 రెళ్ళు 26, 65 13 5 ఒక్కొక్క యూనిట్ వాల్యూ 2.5. ఒక్కొక్క యూనిట్ వాల్యూ 2.5 అయినప్పుడు 4 యూనిట్స్ వాల్యూ ఏమైంది? 4 × 2.5. 4 × 2.5 దట్ ఈస్ 10. ఎంత అండి? 10. ఇప్పుడు ఇక్కడ ఏం రాయాలి మనము? ఇక్కడ ఏం రాయాలండి? జాగ్రత్తగా అర్థం చేయండి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఇటువైపు రాస్తుంటాం. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ని ఇటువైపు రాస్తూ ఉంటాం కదా. ఇక్కడ దీనికంటే పెద్ద వాల్యూ ఎందుకంటే దీనికంటే చిన్న వాల్యూ ఇటు రావాలి. 10 కంటే 6 తక్కువది ఇక్కడ రావాలి. 10 కంటే 6 తక్కువ కాబట్టి ఇక్కడ ఏం చెప్పాలి మనం? 4. కాబట్టి ఇన్కమ్ పైన ఏ మార్పు జరుగుతుందంటే 4%. అదేమైతే ఇంక్రీజ్. కాబట్టి ఆప్షన్ 4. యాలిగేషన్ కంటే కూడా డీవియేషన్ చాలా ఈజీగా ఉంటుందండి. ఒకవేళ మీరు ఇలా అలవాటు పడున్నా సరే డీవియేషన్ నేర్చుకోండి. డీవియేషన్ ద్వారా క్వశ్చన్స్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్. Mr. Hari spends 36% of his income on food items and 25% of the remaining amount on clothes, medical and conveyance. He saves half of the remaining amount every month. If he saves 180,000 every year, then find his monthly income. Mr. Hari spends 36% of his income on food items. ఒక వ్యక్తి అంట తన యొక్క ఆదాయంలో 36% ఫుడ్ ఐటమ్స్ మీద ఖర్చు పెడుతున్నాడు. 25% ఆఫ్ ది రిమైనింగ్ అమౌంట్ ఆన్ క్లోత్స్, మెడికల్ అండ్ కన్వేయన్స్. ఇక మిగిలిన ఆదాయంలో 25% మిగిలిన ఖర్చుల కోసం ఖర్చు పెడుతున్నాడు. ఈ సేవ్స్ హాఫ్ ఆఫ్ ది రిమైనింగ్ అమౌంట్ ఎవ్రీ మంత్. ఇక మిగిలిన డబ్బుల సగభాగాన్ని అతను ప్రతి నెల ఆదా చేస్తూ ఉన్నాడు. ఇఫ్ ఈ సేవ్స్ 180,000 ఎవ్రీ ఇయర్ దెన్ ఫైండ్ హిస్ మంత్లీ ఇన్కమ్. అతను ప్రతి సంవత్సరం కూడా 180,000 లేదా 180,000 సేవ్ చేస్తూ ఉన్నట్లయితే ప్రతి నెల అతని యొక్క ఆదాయం ఎంత అని అడుగుతున్నారు. చూడండి ఇక్కడ అతను సేవింగ్ చేస్తున్నాడండి. ఇదంతా ఇచ్చింది ఏమిటి? మనకి సేవింగ్ ఇచ్చాడు. సేవింగ్ అనేది ఏమవుతుంది? సంపాదించిన దాంట్లో ఖర్చు పెడుతున్నదంతా పోతే మిగతాది సేవింగ్ అవుతుంది. కాబట్టి మనకి ఎప్పుడైతే సేవింగ్ ఇచ్చాడో ఈ సేవింగ్కి అక్కడ ఇచ్చిన అతని యొక్క టోటల్ సంపాదన మనం ఈక్వల్ చేసుకోవాలంటే ఈ సేవింగ్ అనేది ఖర్చులు పోగా మిగతాది కాబట్టి ఇక్కడ ఖర్చు పెడుతున్నది పోగా ఇక మిగతాది దీనికి సమానం చేసుకోవాలి. అర్థం చేసుకోండి. 36% అతను మొత్తం అతని యొక్క టోటల్ జీతం ఏదైతే ఉందో దాని సంథింగ్ ఏదో శాలరీనో ఎస్ఓటీనో ఏదనుకుంటే టోటల్ శాలరీ ఉంది. దానిలో తను 36% ఖర్చు పెట్టేశాడు. 36% ఖర్చు పెట్టాడు కాబట్టి మిగతా 64% మిగిలి ఉంటుంది. కాబట్టి 36% పోతే ఇంకా 64% మిగిలి ఉంటుంది. కాబట్టి కావాలంటే మీరు 64/100గా రాసుకోండి. కానీ నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే మనం పర్సంటేజ్ బాగా చదువుకొని ఉన్నట్లయితే దాన్ని సింప్లిఫై చేసుకొని 4 16లుగా రాసుకోవచ్చు. కాబట్టి 16/25 డైరెక్ట్గా రాయడం అనేది ప్రాక్టీస్ చేయండి. తరువాత మిగిలిన దాంట్లో 25% ఖర్చు పెట్టాడు. 25% ఖర్చు పెడితే మిగతా 75% సేవ్ అయినట్టే కదా. కాబట్టి 75% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 3/4 కాబట్టి 3/4. ఇక మిగిలిన దాంట్లో సగాన్ని సేవ్ చేస్తున్నాడు. సేవ్స్ హాఫ్ ఆఫ్ ది రిమైనింగ్. సగాన్ని సేవ్ చేస్తున్నాడు కాబట్టి సగాన్ని రిప్రజెంట్ చేసే ఫ్రాక్షన్ ఏమిటి? 1/2. ఇదంతా దేనికి సమానం అవుతుందండి? దేనికి సమానం? ఇక్కడంతా ఏం రాసాం మనం? అతని యొక్క ప్రతి నెల జీతానికి సంబంధించిన ప్రపోర్షన్స్ రాసాం. కాబట్టి ఇటువైపు కూడా అతని ప్రతి నెల సేవింగ్ గురించే రాయాలి. ఇక్కడ సంవత్సరానికి 180,000 అన్నాడు. కాబట్టి నెలకి ఏమవుతుంది? దీనిని మనం 12తో డివైడ్ చేసుకోవాలి. ఎందుకంటే సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి, 12 మంత్స్ కాబట్టి దాన్ని 12తో డివైడ్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి 12తో డివైడ్ చేస్తే ఎంత అండి? 12 15లే కాబట్టి 15,000. ప్రతి నెల కూడా అతను 15,000 రూపాయలు సేవ్ చేస్తున్నట్టు అతని సేవింగ్ని మనం ఈక్వల్ చేసాం. జస్ట్ ఆ ఒక్క స్టెప్ రాసుకోగలిగితే సింప్లిఫై చేసుకోవడం ద్వారా ఆన్సర్ తీసుకోవచ్చు. అంతకు మించి అక్కడ ఏమీ లేదు. ఓకే, 4 రెళ్ళు 8, 8 రెళ్ళు తీసుకోవచ్చు. 2 3 6 కాబట్టి టేపు 6తో కొట్టేస్తే 6 రెళ్ళు 12 30 కాబట్టి 6 5 25 25 625 కాబట్టి అతనిది ఏమవుతుంది? 625 పక్కన 2 సున్నాలు పెట్టుకుంటే సరిపోతుంది. అతని యొక్క ప్రతి నెల జీతం 62,500 రూపాయలు. ఆప్షన్ డిలో ఇచ్చాడు. నెక్స్ట్ వన్. In an election between two candidates, 75% of voters cast their votes. 2% of the votes cast were declared invalid. A candidate got 9261 votes, which was 75% of the total valid votes. The total number of voters enrolled in that election was. In an election between two candidates, 75% of the voters cast their votes. ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న ఒక ఎలక్షన్లోనంట మొత్తం ఓటర్ లిస్టులో ఉన్న వారిలో 75% మంది ఓటు వేశారు. ఓటు వేసిన వారిలో 2% ఓట్లు చెల్లకుండా పోయే ఇన్వాలిడ్గా ఉన్నాయి. ఆ క్యాండిడేట్ గాట్ 9261 votes, which were 75% ఆఫ్ ది టోటల్ వ్యాలిడ్ ఓట్స్. ఒక అభ్యర్థి కంట 9,261 ఓట్లు వచ్చినాయి. అవి మొత్తం వ్యాలిడ్ ఓట్స్లో 75% ఉన్నాయి. ది టోటల్ నంబర్ ఆఫ్ ఓటర్స్ ఎన్రోల్డ్ ఇన్ దట్ ఎలక్షన్ వాస్. మరి ఆ ఎలక్షన్లో ఎన్రోల్ చేసుకున్నవారు అంటే
ఓటర్ లిస్ట్‌లో ఉన్న ఓటర్ల సంఖ్య ఎంత అనేది క్వెషన్. మనకి ఏమి ఇచ్చాడు ఇన్ఫర్మేషన్ చూస్తే, ఒక వ్యక్తి 9261 ఓట్లు పొందాడు. అవి చెల్లిన ఓట్లలో వాలిడ్ ఓట్స్‌లో 75%. ఏమిచ్చాడండి? ఈ వాలిడ్ ఓట్స్‌లో 75% దానికి సమానం. అసలు వాలిడ్ ఓట్స్ ఎన్ని? వాలిడ్ ఓట్స్ ఎన్నంటే 2% ఇన్‌వాలిడ్‌గా పోతే మిగతా 98% వాలిడ్. అసలు ఈ 98% దేంటోది అంటే, అసలు ఓటు వేసిన వారు ఎవరైతే ఉన్నారో 75% దాంట్లో. అసలు ఈ 75% దేంట్లో వాళ్ళు అంటే, టోటల్ ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో దానిలో. కాబట్టి మనం ఏదైతే మనకిచ్చాడో అదే ఇన్ఫర్మేషన్‌ని ఈక్వల్ చేసుకుంటూ ఒక చిన్న ఈక్వేషన్ రాసుకోగలిగితే, ఒక సింప్లిఫికేషన్ ద్వారా ఆన్సర్ తీసుకోవచ్చు. 75% ఆఫ్ ది వాలిడ్ ఓట్స్ దానికి సమానం అండి. 75% దేనికి రాసుకోవచ్చు? 3/4 ఫ్రాక్షన్ వాల్యూ 3/4. దేంట్లో 3/4 అసలా? చెల్లిన ఓట్లు. చెల్లిని ఎన్ని? అంటే 2% ఇన్వాలిడ్ అయిపోతే మిగిలిన 98% వాలిడ్ అయినట్టే కదా! కాబట్టి 49/50గా రాసుకోవచ్చు. లేదు 98% కాబట్టి మీరు అలా అలవాటు పడి ఉన్నట్లయితే అలా అయినా సరే రాసేయండి, తప్పేం కాదు. 98%. మళ్ళా ఆ 49 ఎక్కడి నుంచి వచ్చిందో కన్‌ఫ్యూజ్ అవ్వదు. 98%. మరి ఈ 98% దేంట్లోదంటే అసలు ఓటేసినోళ్ళు. ఓటేసినోళ్ళు ఎంతమంది అంటే 75% ఓటేసారు. 75% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 3/4. అసలు ఓటు ఎవరేస్తారంటే ఓటర్ లిస్ట్‌లో పేరు ఉండాలి కదా నీది. కాబట్టి ఓటర్ లిస్ట్ అంటే టోటల్ కాబట్టి ఆ టోటల్ ఇది. మొత్తం దేనికి సమానం? 9261. 9261 సమానం అయిపోయింది. ఆ ఒక్కటి రాసుకోగలిగితే ఒక క్యాలిక్యులేషన్ ద్వారా ఆన్సర్ తీసుకోవచ్చు. సరే, సింప్లిఫై చేద్దామండి. 3 3లు 9. ఇటేపు కూడా 9తో కొట్టేస్తే 9 2 18, 81 అంటే 9 9లు 98. రేపు డైరెక్ట్‌గా 10 కాబట్టి 49తో క్యాన్సిల్ చేస్తే 49 2 49 క్యాన్సిల్ చేస్తే 49 రెండ్లే ఎళ్ళగలం. 98 49 49 ఒకట్లు. అంతకుమించి క్యాన్సిల్ చేయాలి. 2తో కొట్టేస్తే 2 4 8 21 ఇంటూ 8 168. కాబట్టి టోటల్ ఏమవుతుందండి? 168. ఈ 2 సున్నాలు అటు క్యారీ అవుతాయి కాబట్టి 2 సున్నాలు 16,800 టోటల్ నంబర్ ఆఫ్ ఓట్స్ అన్నమాట. ఆప్షన్ సి. నెక్స్ట్ వన్. In a country, 55% of the population are females, 80% of the male population is literate. What percent of the females are literate if the total literacy rate is 58%? In a country, 55% of the population are females. ఒక దేశంలోనంట మొత్తం జనాభాలో 55% మంది ఆడవారు ఉన్నారంట. ఇక్కడ ఫీమేల్స్కి మేల్కి రేషియో తీసుకున్నాం అనుకోండి. ఫీమేల్స్ వచ్చేటప్పటికి 55% అయితే మేల్స్ అదర్ 45% అవుతారు కదా. రేషియో తీసుకుంటే 5 11లో 5 9లు డైరెక్ట్గా రేషియో రాసుకోగలగండి. 11:9. 11:9 అనేది ఆ కంట్రీలో ఉన్న ఫీమేల్ అండ్ మేల్ రేషియో. 80% ఆఫ్ ది మేల్ పాపులేషన్ ఈజ్ లిటరేట్. వాట్ పర్సెంట్ ఆఫ్ ది ఫీమేల్స్ ఆర్ లిటరేట్ ఇఫ్ ద టోటల్ లిటరసీ రేట్ ఈజ్ 58%? మొత్తం లిటరసీ రేట్ వచ్చేటప్పటికి 58%. అందరి మీద కలిపి లిటరసీ రేట్ వచ్చేటప్పటికి 58%. అక్షరాస్యత శాతం 58%. అదేవిధంగా 80% ఆఫ్ ది మేల్ పాపులేషన్ ఈజ్ లిటరేట్. మగవారిలో 80% మంది చదువుకొని ఉన్నారంట. ఇక ఆడవారిలో లిటరసీ రేట్ ఎంత అంటున్నాడు. చూడండి, ఇక్కడ కూడా మనం డీవియేషన్ అప్లై చేసుకోవడం ద్వారా చాలా ఈజీగా ఆన్సర్ తీసుకోవచ్చు. 58 ఉండాల్సింది 80 ఉన్నారు కాబట్టి ఇక్కడ 58 కంటే తక్కువ ఉండాలి. 58 కంటే తక్కువ ఉండాలి. మరి ఎంత తక్కువ? 58 ఉండాల్సింది 80 ఉంది. అంటే 60గా తీసుకుంటే 22 ఎక్కువ ఉంది. అలా 22 ఎక్కువ ఉంది ఎంతమంది దగ్గర? 9 మంది దగ్గర. ఎక్కువ ఉన్న తక్కువ అందరికీ సమానంగా పంచాలి కాబట్టి ఇక్కడ ఫీమేల్స్ 11 మందికి సమానంగా పంచుతున్నాను. ఫీమేల్స్ అందరికీ సమానంగా పంచితే 11 ఒకటిలో 11 రెళ్ళు కొట్టేస్తే 9 రెళ్ళు 18. అంటే 58లో నుంచి 18 తీసేస్తే 40. కాబట్టి లేడీస్లో లిటరసీ రేట్ ఎంత ఉందండి? 40%. ఆప్షన్ బి ఆన్సర్ అవుతుంది. లేదు అలిగేషన్ ద్వారా మేము అలిగేషన్ రూల్ అప్లై చేసి సాల్వ్ చేసుకుంటామంటే చక్కగా చేసుకోవచ్చు, తప్పే కాదు. అక్కడైనా సరే మనం ఫీమేల్స్కి మేల్స్కి రేషియో తీసుకుంటామండి. ఫీమేల్స్ అండ్ మేల్స్కి రేషియో అక్కడైనా సరే తప్పనిసరిగా తీసుకోవాలి. ఫీమేల్స్ మేల్స్. మేల్స్లో వచ్చేటప్పటికి 80% లిటరసీ రేట్ ఉంది. 80%. ఓవరాల్గా అందరూ కలిపితేనేమో 58% ఉంది. 58% ఉంది. ఫీమేల్ అండ్ మేల్ రేషియో 11:9 ఉంది. 11:9 ఫీమేల్ అండ్ మేల్ రేషియో ఉంది. మనందరికీ తెలిసిందే కదండి అలిగేషన్ రూల్లో ఏం చేస్తాము, వీటి మధ్య డిఫరెన్స్ ఇక్కడ, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఇక్కడ రాస్తూ ఉంటాం. 58కి 80కి మధ్య డిఫరెన్స్ 22 ఇక్కడ రాసాం. అంటే 11 అనేది 22ని రిప్రజెంట్ చేస్తూ ఉంటే 9 ఏమవుతుంది? 9 రెళ్ళు 18 అవుతుంది కదా. 18. 58 కంటే పెద్ద వాల్యూ ఉంది కాబట్టి టేపు 58 కంటే చిన్న వాల్యూ. ఎంత చిన్నదంటే 58 కంటే 18 చిన్నది. కాబట్టి 18 తీసేస్తే ఇక 40 వస్తుంది. లేడీస్లో లిటరసీ రేట్ 40% ఉంది. అలిగేషన్ ద్వారా అయినా సరే ఆ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్. 2 students appeared in an examination
One of them secured 9 marks more than the other, and his marks were 56% of the sum of their marks. The marks obtained by them were. Two students appeared in an examination. ఒక పరీక్షలో ఇద్దరు విద్యార్థులు పాల్గొన్నారంట. One of them secured 9 marks more than the other. వారిద్దరిలో ఒక విద్యార్థికి మరొకటి కంటే కూడా 9 మార్కులు ఎక్కువ వచ్చినాయి. అండ్ హిస్ మార్క్స్ వర్ 56% ఆఫ్ ది సమ్ ఆఫ్ దేర్ మార్క్స్. ఈ 9 మార్కులు ఎక్కువ పొందిన విద్యార్థి యొక్క మార్క్స్ వాళ్ళిద్దరికి కలిపి వచ్చిన వాటిలో 56%. ఏ విలువైనా సరే దానికి అది 100%. వాళ్ళిద్దరికి కలిపి వచ్చిన 100% అయితే దాంట్లో వీడికి వచ్చినాయి 56%. ఎప్పుడైతే వీడికి 56% వచ్చినాయో అవతల వాడికి ఇంకో 44% వచ్చినాయని మనం అర్థం చేసుకోవాలి. ఈ రెండు కూడా పర్సంటేజ్ వాల్యూస్ అనమాట. 44% వచ్చినాయని అర్థం చేసుకోవాలి. వీడికి యువతల వాడి కంటే కూడా 9 మార్కులు ఎక్కువ వచ్చినాయి అంటే పర్సంటేజ్ పరంగా వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందండి? వీళ్ళిద్దరి మధ్య పర్సంటేజ్ పరంగా డిఫరెన్స్ ఎంత ఉందంటే 12%. కాబట్టి ఆ 12% విలువ 9 మార్కులకి సమానం. అటువంటిప్పుడు 1% ఏమవుతుందంటే 1% 9/12 9/12 అంటే 3 3 3 4 3/4. 1% వాల్యూ 3/4. కాబట్టి వాళ్ళిద్దరు మార్కులు మనం చెప్పేయచ్చు ఈజీగా. వీడికి 56%, వీడికి 44%. మరి 56% వచ్చినప్పుడు 1% వాల్యూ 3/4 కాబట్టి 56 × 3/4. అదేవిధంగా 44% వచ్చిన వాడికి కూడా 44 × 3/4 రాసుకోవడం ద్వారా వాళ్ళ మార్కులు మనం చెప్పేయచ్చు. 4 1 4 14 14 3 కాబట్టి 42 రాశాను. అదేవిధంగా 4 11 కాబట్టి 11 3 33. వాళ్ళిద్దరు మార్క్స్ ఎంత అండి? 42 33. ఓకే. లేదు ఆప్షన్స్ ద్వారా చేసుకుంటామన్నా సరే 9 డిఫరెన్స్ ఉన్న ఆప్షన్స్ ఒకవేళ ఒకటే ఇచ్చినట్లయితే ఆ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు. మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ వన్. Umesh took 100 chocolates out of 250 chocolates from Ruchi. Umesh gave 20% of his chocolates to Chalaka ఏదో పేర్లేండి, and 35% of his chocolates to Mary. Then Ruchi gave 50% of her remaining chocolates to Umesh. Find the number of chocolates Umesh had at the end. Umesh took 100 chocolates out of 250 chocolates from Ruchi. ఉమేష్ అనే వ్యక్తి రుచి దగ్గర ఉన్న 250 చాక్లెట్ల నుంచి 100 చాక్లెట్స్ తీసుకున్నాడు. ముందుగా రుచి దగ్గర 250 చాక్లెట్స్ ఉంటే దాంట్లో నుంచి 100 చాక్లెట్స్ ఉమేష్ తీసుకున్నాడు. కాబట్టి ఉమేష్ దగ్గర ఇప్పుడు 100 ఉన్నాయి, రుచి దగ్గర 150 ఉంటాయి. ఎందుకంటే 100 ఉమేష్కి ఇచ్చేసింది కాబట్టి ఇంక రుచి దగ్గర 150 ఉన్నాయి. ఉమేష్ గేవ్ 20% ఆఫ్ ఈ చాక్లెట్స్ టు శలాక అండ్ 35% ఆఫ్ ఈ చాక్లెట్స్ టు మేరీ. ఈ ఉమేష్ అనే వ్యక్తి అతని దగ్గర ఉన్న వాటిలో 20% ఒక పర్సన్కి, 35% మరొక పర్సన్కి ఇచ్చేశాడు. వాళ్ళ పేర్లు ఏందో మనకు అనవసరం. ఇక్కడ మనం కేవలం లాస్ట్కి ఉమేష్ గురించే చెప్పాలి కాబట్టి మిగతా వారిని జస్ట్ అనవసరం. అవి జస్ట్ ఆ క్యారెక్టర్లు ఉన్నాయి అంతే. కాబట్టి మొత్తం మీద 20 ఒక 35 55% ఇచ్చేశాడు. 55% పోయినాయి కాబట్టి ఇంకా మిగిలిన 45% ఉంటాయి. కాబట్టి ఉమేష్ దగ్గర ఇప్పుడు 45 ఉన్నాయి. తర్వాత ఏం జరిగింది? దెన్ రుచి గేవ్ 50% ఆఫ్ రిమైనింగ్ చాక్లెట్స్ టు ఉమేష్. తరువాత రుచి అనే వ్యక్తి ఆమె దగ్గర ఉన్న వాటిలో 50% మరలా ఉమేష్కి ఇచ్చేసింది. ఇప్పుడు ఉమేష్ దగ్గర ఎన్ని ఉన్నాయి అంటున్నాడు. రుచి ఆమె దగ్గర ఉన్న వాటిలో 50% అంటే సగాన్ని, అంటే 150లో సగాన్ని మరలా ఉమేష్కి ఇస్తే సగం అంటే ఎంత అండి? 75. కాబట్టి ఇప్పుడు ఉమేష్ దగ్గర ఎంత ఉంటాయి మొత్తం అంటే 120 ఉంటాయి. 120 ఉంటాయి. అదే మనం చెప్పాల్సింది. ఓకే, ఆప్షన్ సిలో ఇచ్చాడు. జస్ట్ ఆ ఉమేష్ గురించి మాట్లాడండి చాలు. A reduction of 20% in the price of sugar enables a person to obtain 2.5 kg more for rupees 160. The original price per kg of sugar is. చక్కెర ధరలో 20% తరుగుదలంట ఒక వ్యక్తికి 160 రూపాయలకు 2.5 కేజీలు ఎక్కువ చక్కెర కొనడానికి ప్రోద్బలం ఇచ్చిందంట. ది ఒరిజినల్ ప్రైస్ పర్ కేజీ ఆఫ్ షుగర్ ఈజ్. మరి ఆ షుగర్ యొక్క ఒరిజినల్ ప్రైస్ పర్ కేజీ ఎంత? షుగర్ యొక్క ఒక్కొక్క కేజీ ధర ఒరిజినల్ ధర ఎంత అంటున్నాడు. ప్రైస్ ఏమైందండి? 20% తగ్గింది. ప్రైస్ రేషియో ఏమైందండి? 20% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 1/5. కాబట్టి ప్రైస్ రేషియో 5 ఉండాల్సింది 1 తగ్గి 4గా మారింది. ఎప్పుడైతే ప్రైస్ రేషియో 5:4 అవుతుందో క్వాంటిటీ రేషియో ఏమవుతుంది? దానికి రెసిప్రోకల్ కదా. క్వాంటిటీ రేషియో 4:5 అవుతుంది. అంటే అంతకుముందు 4 యూనిట్లు వస్తుంటే ఇప్పుడు 5 వస్తుంది. మరి లెక్క ప్రకారం ఎంత పెరిగిందన్నాడు? 2.5 కేజీ పెరిగిందన్నాడు. అంటే 4 కంటే 5 ఎంత ఎక్కువ? 1. 1 యూనిట్ వాల్యూ 2.5 కేజీ అయినప్పుడు ఒరిజినల్గా అతను 4 యూనిట్స్ పొందుతున్నాడు. అంటే 4 యూనిట్స్ వాల్యూ అంతా 10 కేజీ. ఒరిజినల్గా అతను ఎన్ని పొందుతున్నాడు అంటే 10 కేజీ షుగర్ పొందుతున్నాడు. ఎంతకి? 160 రూపాయలకు. ఈ 10 కేజీ షుగర్ పొందుతున్నాడు. ఓకే, డబ్బులు ఎంతకంటే 160 రూపాయలు. కాబట్టి 160 రూపాయలకి 10 కేజీలు పొందుతున్నాడు. కాబట్టి ఒక్కొక్క కేజీ ఎంత అని చెప్పొచ్చు? 16 రూపీస్ పర్ కేజీ. ఒక్కొక్క కేజీ ధర ఎంత అండి? 16 రూపాయలు అనమాట. 16 రూపీస్ పర్ కేజీ. ఆప్షన్ బి. నెక్స్ట్ వన్.
The salaries of P and Q together amounts to 2000. P spends 95% of his salary and Q spends 85% of his salary. If now their savings are the same, then P's salary is. The salaries of P and Q together amounts to 2000 rupees. P మరియు Q అనే ఇద్దరి జీతాల మొత్తం 2000 రూపాయలు. P spends 95% of his salary and Q spends 85% of his salary. P అనే వ్యక్తి తన జీతంలో 95%, Q అనే వ్యక్తి తన జీతంలో 85% ఖర్చు చేశారు. ఇప్పుడు వాళ్ళిద్దరి యొక్క సేవింగ్స్ సమానంగా ఉన్నాయి. అటువంటిప్పుడు P యొక్క జీతం ఎంత అంటున్నాడు. స్టార్టింగ్లో మనకి PQ ఇద్దరి యొక్క జీతాల మొత్తం ఇచ్చాడు 2000 రూపీస్, అలా ఉంచండి. P అనే వ్యక్తి తన శాలరీలో 95% ఖర్చు చేస్తే ఇక మిగిలిందంతా 5%. Q అనే పర్సన్ తన శాలరీలో 85% ఖర్చు చేస్తే ఇక మిగిలినంతా 15%. ఎందుకంటే ఏ విలువైనా సరే దానికి అది 100%. కాబట్టి వాళ్ళ యొక్క శాలరీలు కూడా పర్సంటేజ్ రూపంలో చూసినప్పుడు 100% ఉంటాయి. వాటిలో వరుసగా 95% మరియు 85% ఖర్చు పెట్టారంటే ఇక మిగిలింది వరుసగా 5 and 15%. ఇప్పుడు వాళ్ళిద్దరి యొక్క సేవింగ్స్ సమానం. అంటే P యొక్క జీతంలో 5%, Q యొక్క జీతంలో 15%కి సమానం. దెన్ ద రేషియో బిట్వీన్ P అండ్ Q ఈజ్ నథింగ్ బట్ 3:1. మీరు రేషియో ప్రపోర్షన్ అనే చాప్టర్ని చక్కగా నేర్చుకున్నట్లయితే, దాని యొక్క కాన్సెప్ట్ని బాగా నేర్చుకున్నట్లయితే ఈ లైన్ చదువుతూనే PQకి రేషియో 3:1 అని చెప్పగలరు. అప్పుడు P యొక్క జీతం అంటే 1500 రూపాయలు అని చెప్పేయచ్చు. జస్ట్ చదువుతూ చెప్పేయచ్చు. రేషియో ప్రపోర్షన్కి సంబంధించి కంప్లీట్ కాన్సెప్ట్, అదేవిధంగా రేషియో ప్రపోర్షన్లో ఉండే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అవన్నీ కూడా మన యొక్క ఛానల్లో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. అవన్నీ కూడా నా యొక్క కాన్సెప్చువల్ కోర్స్, కంప్లీట్ కాన్సెప్చువల్ కోర్స్, ఆర్ఎస్ అగర్వాల్ కోర్సులోని భాగము. రేషియో ప్రపోర్షన్ చాప్టర్కి సంబంధించిన వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్ ఫ్రీగా ఉంటే మీరందరూ చూసి అవి నేర్చుకోండి. అవి నేర్చుకోవడం ద్వారా అనేక చాప్టర్స్లో, అనేక కోచింగ్స్లో డేటా చదువుతూనే మనం డైరెక్ట్ స్టెప్ రాసుకోగలం. ఇక్కడ PQకి రేషియో 3:1 నేను రాయగలుగుతున్నాను. ఎలా రాశాను చూద్దాం. 5% ఆఫ్ P ఈజ్ ఈక్వల్ టు 15% ఆఫ్ Q అయింది. 5% ఆఫ్ P ఈక్వల్ టు 15% ఆఫ్ Q అయింది. అటువంటిప్పుడు PQకి రేషియో ఏమైందండి? 5 తీసుకెళ్ళిపోతే 15/5, దట్ ఈజ్ 3:1. ఈ రెండు స్టెప్స్ రాయడానికి నేనైతే రికమెండ్ చేయనండి. ఖచ్చితంగా మీరు రేషియో ప్రపోర్షన్ని బాగా ప్రాక్టీస్ చేసి ఉన్నట్లయితే అప్పుడు ఎలా రాయాలండి? PQకి రేషియో, PQ యొక్క రేషియో 3:1గా రాయాలి. వీళ్ళిద్దరికి కలిపితే 2000 రూపాయలు. P యొక్క శాలరీ ఎంత? 2 కలిపితే 3 + 1, 2 కలిపితే 4, 4 యూనిట్ల వాల్యూ 2000 అయినప్పుడు, లేదా 2 పక్కన సున్నాలు పెట్టుకొని పోయేది 3 సున్నాలే కదా. 4 యూనిట్ల వాల్యూ 2000 అయినప్పుడు మనం P యొక్క శాలరీ చెప్పాలి. 3 యూనిట్స్ ఏమైందండి? 1500 అవుతుంది. కాబట్టి P యొక్క శాలరీ 1500 రూపాయలు. ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్. ఇన్ అన్ ఎలక్షన్ బిట్వీన్ 2 candidates, one got 55% of the total valid votes and 20% of the votes were invalid. If the total number of votes were 7500, then the winner won the election by a majority of votes. In an election between 2 candidates, one got 55% of the total valid votes. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒక ఎన్నికలో ఒక అభ్యర్థికి మొత్తం వ్యాలిడ్ ఓట్స్లో 55% వచ్చినాయి. 20% ఆఫ్ ది ఓట్స్ వర్ ఇన్వాలిడ్. మొత్తం ఓట్లలో 20% ఓట్లు ఇన్వాలిడ్ అయిపోయినాయి. ఇఫ్ ద టోటల్ నంబర్ ఆఫ్ ఓట్స్ వాజ్ 7500, మొత్తం ఓట్ల సంఖ్య 7500 అయినట్లయితే దెన్ ద విన్నర్ వన్ ద ఎలక్షన్ బై అ మెజారిటీ ఆఫ్ ఓట్స్. అటువంటిప్పుడు గెలిచిన అభ్యర్థికి వచ్చిన మెజారిటీ ఎంత? గెలిచిన అభ్యర్థికి వచ్చిన మెజారిటీ ఎంత అంటే అవతలోడికి వచ్చిన దానికంటే వీడికి ఎన్ని ఎక్కువ వచ్చినాయి అనేది కావాలి. వాళ్ళిద్దరిలో ఒక పర్సన్ 55% పొందాడంటే అవతలోడు ఎన్ని పొందుంటాడంటే అప్పుడు 45% పొందుంటాడు. 45%. వీళ్ళిద్దరి మధ్య ఉన్న డిఫరెన్సే కదా మెజారిటీ అంటే. అంటే 45కి 55కి మధ్య డిఫరెన్స్ ఎంత? 10%. ద 10% ఈజ్ మెజారిటీ. 10% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 1/10. మరి మెజారిటీ అయినా ఏదైనా సరే దేంట్లో రావాలి? ఒకడికి వచ్చిన ఓట్లైనా, అవతల వాడికి వచ్చిన ఓట్లైనా, వీళ్ళిద్దరి మధ్య ఏదైనా సరే ఎక్కడి నుంచి రావాలి? మొత్తం వ్యాలిడ్ అయిన ఓట్స్లో. వ్యాలిడ్ అయిన ఎన్ని? 20% ఇన్వాలిడ్ అయిపోతే ఇక మిగిలిన 80% వ్యాలిడ్ అయినట్టు. 80% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ అంతా 4/5. ఈ వ్యాలిడ్ అయినా, ఇన్వాలిడ్ అయినా ఏవైనా సరే దేంట్లో నుంచి రావాలి? టోటల్లో నుంచి రావాలి. టోటల్ ఎంత? 7500. కాబట్టి 1/10 ఆఫ్ 4/5 ఆఫ్ 7500 మనకు కావాల్సిన ఆన్సర్. ఒక్క స్టెప్ రాయగలిగితే అయిపోతుంది. 0 కొట్టేసుకోండి, లేదా 50తో కొట్టేది మీ ఇష్టం అండి. లేదా 50తో కొట్టేసినా సరే 2 14 తోటి 15 అట్లయినా సరే కొట్టేసుకోవచ్చు. ఓకే. 150 4 600. కాబట్టి గెలిచిన వాడికి వచ్చిన మెజారిటీ ఎంత అండి? 600. ఆప్షన్. నెక్స్ట్ వన్. లాస్ట్ ఇయర్ there were 610 boys in a school. The number decreased by 20% this year. How many girls are there in the school if the number of girls is 175% of the total number of boys in the school this year? Last year there were 610 boys in a school. గత సంవత్సరం ఒక స్కూల్లో 610 మంది అబ్బాయిలు ఉన్నారు. ఈ సంవత్సరం అబ్బాయిల సంఖ్య 20% తగ్గిపోయింది. How many girls are there in the school if the number of girls is 175% of the total number of boys in the school this year?
ఈ సంవత్సరం ఉన్న అబ్బాయిల సంఖ్యకు 175% మంది అమ్మాయిలు ఉన్నట్లయితే ఈ సంవత్సరం స్కూల్లో ఉన్న అమ్మాయిల యొక్క సంఖ్య ఎంత అని వచ్చింది. చూడండి, గత సంవత్సరం 610 మంది అబ్బాయిలు ఉంటే ఈ సంవత్సరం 20% తగ్గిపోయింది. 20% తగ్గిందంటే 80% ఉన్నట్టు. 80% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 4/5. కాబట్టి ఈ సంవత్సరం అబ్బాయిల సంఖ్య ఏమవుతుందంటే 610లో 4/5 వంతు అబ్బాయిల సంఖ్య అవుతుంది. అబ్బాయిల సంఖ్యలో 175% మంది అమ్మాయిలు ఉన్నారు. కాబట్టి అమ్మాయిల యొక్క సంఖ్య కావాలంటే ఇదేమో అబ్బాయిల సంఖ్య, బాయ్స్ యొక్క నంబరు. ఈ నంబర్కి 175% వాల్యూ తీసుకుంటే సరిపోతుంది. 175 కాబట్టి 25 ఏళ్ళు కాబట్టి 7/4 అనేది 175% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ. కాబట్టి 7/4తో మల్టిపుల్ చేసుకోవడం ద్వారా జస్ట్ సింగిల్ స్టెప్లో మనం ఆన్సర్ తీసుకోగలం. 4 క్యాన్సిల్ చేస్తానండి. 5తో కొట్టేస్తే కనుక 5 ఒకట్లు 11 అంటే 5 రెళ్ళు, 11 అంటే 5 రెళ్ళు. 122 ఇంటూ 7 12 ఏళ్ళు 84, 840 7 14 854. 854 మంది అమ్మాయిలు ఉన్నట్టు ఆప్షన్ ఏలో ఇచ్చాడు. నెక్స్ట్ వన్. A town had a population of 50,000 in 1988. In 1 year, by 1989, it increased by 25%. Next year in 1990, it decreased by 30%. The next year in 1991, there was an increase of 40%. What is the population at the end of 1991? 1988 సంవత్సరంలో ఒక టౌన్లో 50,000 మంది జనాభా ఉన్నారు. తరువాతి సంవత్సరం అది 25% పెరిగింది. తరువాతి సంవత్సరం 30% తగ్గింది. ఆ తరువాతి సంవత్సరం మరొక 40% పెరిగింది. 1991 చివరికి, అంటే ఈ 3 వరుస మార్పుల చివరికి తరువాత అక్కడ ఉన్న జనాభా ఎంత అనేది వచ్చింది. ముందుగా ఎంత ఉన్నారండి? 50,000 ఉన్నారు. ముందుగా 50,000 జనాభా ఉన్నారు. దీనిపైన వరుసగా 3 మార్పులు జరిగాయి. ఫస్ట్ ఏం జరిగింది? ఫస్ట్ ఇయర్ 25% పెరిగింది. 25% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఏందండి? 1/4. అంటే అర్థం ఏమిటి? 4 ఒకటి పెరిగిందని. కాబట్టి ఫ్రాక్షన్ వాల్యూ ఎలా రాసుకోవచ్చు? 5/4. 5/4. ఇవన్నీ మనం మనసులో క్యాలిక్యులేట్ చేసుకోగలగాలి. అంతేగాని 25% అంటే 1/4, 4 ఒకటి పెరిగింది అవన్నీ కాదు. జస్ట్ మీకు అర్థం అవ్వాలి కాబట్టి అలా రాస్తాను నేను. ఇవన్నీ మనం మనసులో క్యాలిక్యులేట్ చేసుకోగలిగితేనే ఫాస్ట్గా చేయగలం. తర్వాత సంవత్సరం 30% తగ్గింది. కాబట్టి 70% అయింది. 70% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 7/10. తర్వాత సంవత్సరం ఏమైందంట? 40% పెరిగింది. 40% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ లేదా 140% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ తీసుకున్నా సరిపోతుంది. ఏం చెప్పొచ్చు? 7/5. 40% 2/5 కాబట్టి 5కి 2 పెరిగినా ఇలా అయినా సరే తీసుకోవచ్చు. ఏదైనా సరే ఫాస్ట్గా చెప్పగలగాలి. 7/5 అనేది 40% పెరిగిన దాన్ని రిప్రజెంట్ చేసే ఫ్రాక్షన్ వాల్యూ. సింప్లిఫై చేసుకుంటే అయిపోతుందండి. ముందుగా ఈ 5 తీసేద్దాం. 0 కొట్టేద్దాం. 4తో కొట్టేసుకుంటే సరిపోయింది. ఓకే, 4 ఒకట్లు 125 కదా. 125 పక్కన 0. 7 49. 125 ఇంటూ 49. ఓకే, క్యాలిక్యులేషన్ అలా కాకుండా ఎలా చూద్దామంటే 125 ఇంటూ ఇక్కడ 49 కాబట్టి నేను చేస్తానంటే జస్ట్ 50గా తీసుకుంటాను. 125 625 కాబట్టి 625 0. దీంట్లో మనం ఇక్కడ జస్ట్ ఒకటి తగ్గించుకోవాలి. 110 తగ్గించాలి కాబట్టి 6 125. కాబట్టి ఏం చెప్పొచ్చు అంటే 6 125 పక్కన 0 వస్తుంది. 61,250. ఆప్షన్ బిలో ఇచ్చాడు. 61,250. నెక్స్ట్ వన్. A person saves 30% of his monthly income. If his monthly income increases by 20%, then he saves 20% more than the previous saving. The percentage increase in his expenditure is. A person saves 30% of his monthly income. ఒక వ్యక్తి అంతా తన యొక్క నెల జీతంలో 30% సేవ్ చేస్తాడు. హిజ్ మంత్లీ ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 20%. అతని యొక్క ప్రతి నెల జీతం లేదా ఆదాయం 20% పెరిగింది. అతను ప్రీవియస్ కంటే సేవింగ్ కూడా 20% ఎక్కువ చేయగలుగుతున్నాడు. అటువంటప్పుడు అతని యొక్క ఎక్స్పెండిచర్లో పెరుగుదల శాతం ఎంత? చూడండి, మనం యావరేజ్లో నేర్చుకుంటాం. ఏమి నేర్చుకుంటాం? యావరేజ్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఎలిమెంట్ పైన యూనిఫామ్గా ఏదైనా ఒక చేంజ్ జరిగినట్లయితే టోటల్ యావరేజ్ పైన కూడా అదే మార్పు జరుగుతుందని నేర్చుకుంటాం కదా. యావరేజ్లో ఏదైతే ప్రిన్సిపల్ నేర్చుకుంటామో అదే ఇక్కడ కూడా అప్లికేబుల్ అవుతుంది. ఇక్కడ అతని యొక్క శాలరీలో ఉండే 2 భాగాలు ఏమిటి? 2 కాంపోనెంట్స్ ఏమిటి అంటే ఎక్స్పెండిచర్, సేవింగ్. ఈ మూడిటి మీద కూడా ఒకే మార్పు జరిగినట్లయితే మొత్తం యావరేజ్ మీద అదే మార్పు జరిగింది. లేదా దాంట్లో ఇన్వాల్వ్ అయిన ఎక్స్పెండిచర్, సేవింగ్ పైన రెండింటిపైన కూడా ఒకే మార్పు జరిగితే టోటల్ ఇన్కమ్ పైన కూడా అదే మార్పు జరిగింది. ఆ విధంగా వాటి మధ్య రిలేటివ్గా ఉంటూ ఉంటుంది. ఇక్కడ వాడు ఏమంటున్నాడు చూడండి, అతని యొక్క ఇన్కమ్ 20% పెరిగింది, అతను సేవింగ్ 20% పెరిగింది. మరి అదర్ కాంపోనెంట్ ఏముంది? ఎక్స్పెండిచరు. అది కూడా ఏమై ఉండాలి? ఖచ్చితంగా 20% పెరిగి ఉండాలి. లెక్క చదువుతూనే ఆన్సర్ చెప్పవచ్చు. పర్సంటేజ్ కాదు, యావరేజ్ అనే కాన్సెప్ట్ మనకు తెలుస్తున్నట్లయితే అయిపోయిందండి. ఇంకా అంతమించి ఏం లేదు. నెక్స్ట్ వన్. If 60% of a number is added to 120, then the result is the number itself. 60% of this number is. 60% of a number is added to 120, then the result is the number itself.
ఒక సంఖ్యలో 60% 120కి మనం యాడ్ చేసినట్లయితే అప్పుడు ఆ సంఖ్య ఏర్పడుతుందంట. అటువంటప్పుడు ఆ సంఖ్యలో 60% ఎంత అంటున్నాడు. ఎంత సింపుల్ క్వెషన్ అండి. పర్సెంటేజ్‌లో మనం బేసిక్ ప్రిన్సిపల్ ఏం చెప్పుకుంటామంటే పర్సెంటేజ్‌లో చెప్పుకున్న వన్ ఆఫ్ ది బేసిక్ ప్రిన్సిపల్ ఈజ్ ఎనీ వాల్యూ ఈజ్ 100% ఆఫ్ ఇట్‌సెల్ఫ్. ఏ విలువైనా సరే దానికి అది 100% అనేది మనం పర్సెంటేజ్‌లో చెప్పుకునే వెరీ బేసిక్ ప్రిన్సిపల్. దాన్ని బేస్ చేసుకొని ఇచ్చిన క్వెషన్. ఒక సంఖ్యలో 60%కి 120 యాడ్ చేయడం ద్వారా అదే సంఖ్య మిగులుతుందండి. ఒక సంఖ్య ఉందండి దాంట్లో 60%కి సంథింగ్ ఏదో యాడ్ చేశాడు. అక్కడ 120 ఏదో కాసేపు పక్కన పెట్టండి. ఏదో యాడ్ చేస్తే ఆ సంఖ్య మిగులుతుందంటే పర్సెంటేజ్ పరంగా ఆ సంఖ్య ఎంత ఉంటుంది? 100% ఉంటుంది. ఆ సంఖ్య 60%, ఆ సంఖ్యలో 60%కి ఏం యాడ్ చేస్తే 100% ఉంటుంది అబ్బాయి అంటే గనక ఏం యాడ్ చేయాలండి అప్పుడు? పర్సెంటేజ్ రూపంలో 40%. ఆ 40% యొక్క వాల్యూ ఎంతగా ఇచ్చాడు? 120. ఆ 40% యొక్క వాల్యూ 120గా ఇచ్చినప్పుడు 60% వాల్యూ చెప్పాలండి. 60% వాల్యూ 43 లాగే 63 180. నంబర్ పరంగా చూసుకున్నప్పుడు అవి 120 అండ్ 180. పర్సెంటేజ్ పరంగా చూసినప్పుడు 60%కి 40% యాడ్ చేస్తే కదా 100% అయ్యేది. ఎంత ఈజీగా చెప్పొచ్చండి 180. అసలు రాయాల్సిన అవసరం కూడా లేదు. లైన్ చదువుతూనే అర్థం చేసుకోవాలి. Two plumbers X and Y are paid a total of 660 per day by their employer. If X is paid 120% of the sum paid to Y, then how much is Y paid per day? Two plumbers X and Y are paid a total of 660 per day by their employer. X మరియు Y అనే ఇద్దరు వర్కర్స్ కంట వాళ్ళకి పనిచ్చిన వ్యక్తి రోజు 660 రూపాయలు ఇస్తున్నాడు. అంటే ఇద్దరికి కలిపి 660 రూపాయలు ఇస్తున్నాడు. ఇఫ్ X is paid 120% of the sum paid to Y. X అనే వ్యక్తికి Yకి వచ్చే డబ్బుల్లో 120% వస్తున్నాయి. ఎక్స్ అనే వ్యక్తికి వైకి వచ్చే డబ్బుల్లో 120% వస్తున్నాయి కాబట్టి జస్ట్ వాళ్ళిద్దరి యొక్క రేషియో ఎలా రాసుకోవచ్చండి? 26 కాబట్టి 6:5గా రాసుకోవచ్చు. 6:5. లేదు మేము డైరెక్ట్గా రాయలేకపోయామనుకుంటే ఎక్స్కి వైకి వస్తున్న దాంట్లో 120% వస్తున్నాయి కాబట్టి బేస్ ఎవరు? వై. వై పైన డిపెండ్ అయి ఉన్నాడు ఎక్స్. ఎక్స్ వైకి వస్తున్న దాంట్లో 120% కాబట్టి 100లో 120% ఎంత? 120. ఇలా అయినా సరే కొట్టేసి 26లో 25 తీసుకోండి. ఎలా చేసినా సరే మీరు ఎలా చేశారని అక్కడ ఎవ్వడు అడగడు. కాకపోతే ఫాస్ట్గా చేయాలంటే మనం పర్సంటేజ్ని బాగా పెర్ఫామ్ చేయగలిగితే డైరెక్ట్గా 6:5 రేషియో రాయగలగండి. ఒకవేళ మేము రాయలేకపోయామన్నా అంటే ఇట్లయినా సరే రాసి రేషియో తీసుకోండి. మీరు ఎలా చేశారన్నది కాదు, ఎంత ఫాస్ట్గా చేశారన్నది కావాలి. ఓకే. ఒక మెథడ్ ద్వారా చేస్తే ఎక్కువ మార్కులు, మరొక మెథడ్ ద్వారా చేస్తే తక్కువ మార్కులు ఉండవు. ఏ మెథడ్లో చేసినా మనం సమానమైన మార్కులు పొందుతాం. ఎట్లయినా సరే మీరు 6:5 రేషియో రాయండి. వీళ్ళిద్దరికి కలిపి వచ్చేవి 660 రూపాయలు అయితే మనం వైకి ఎంత వస్తాయని చెప్పాలి. వీళ్ళిద్దరికి కలిపి వచ్చాయంటే 11. 11 యూనిట్ల వాల్యూ 660 రూపాయలు అయితే వైకి వచ్చాయంటే 5 యూనిట్స్ వాల్యూ చెప్పాలి. 5 యూనిట్స్ వాల్యూ 11 ఆరులాగే 5 ఆరులు కాబట్టి ఏం చెప్పొచ్చు? 300. ఆప్షన్ బిలో ఉంది. ఆప్షన్ బి. నెక్స్ట్ వన్. The income of X is 60% more than Y's income and the income of Y is 40% more than Z's income. By what percentage is X income more than Z's income? X యొక్క ఆదాయం Y యొక్క ఆదాయం కంటే 60% ఎక్కువ. అదేవిధంగా Y యొక్క జీతం Z యొక్క జీతం లేదా ఆదాయం కంటే 40% ఎక్కువ. మరి X యొక్క ఆదాయం Zతో పోల్చుకుంటే ఎంత శాతం ఎక్కువ? అర్థం చేసుకోండి. ఇక్కడ Z శాలరీ కంటే 40% పెంచితే Y వస్తాడు. Y కంటే కూడా 60% పెంచితే X వస్తాడు. అంటే Zతో కంపేర్ చేసుకున్నప్పుడు రెండు వరుస మార్పులు జరుగుతున్నాయి. ఏంటి అంటే 2 సక్సెసివ్ ఇంక్రీజెస్ ఆఫ్ 40% అండ్ 60%. పర్సంటేజ్ అనే చాప్టర్లో మనం సక్సెసివ్ ఇంక్రీజెస్ ఆర్ సక్సెసివ్ చేంజెస్ అనే కాన్సెప్ట్ చెప్పుకుంటాం. వరుస మార్పులు అనే కాన్సెప్ట్ చెప్పుకుంటాం. అక్కడ ఆ కాన్సెప్ట్లో చెప్పుకునే వచ్చినాయి. ఏదైనా ఒక విలువని 2 సార్లు వరుసగా పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఎంత? 40% అండ్ 60%. కాబట్టి మొత్తం మీద ఎంత శాతం పెరుగుతుంది అంటే డైరెక్ట్గా ఏం చెప్పొచ్చు అండి? 40 అండ్ 60 కాబట్టి 40 + 60 + 40 × 60 అంటే 24 కాబట్టి 2400 డివైడెడ్ బై 100. ఇదే కదండి మనకు కావాల్సిన ఆన్సర్. 60 40 100 ఒక 24 మొత్తం కలిపి ఎంత చెప్పొచ్చు? 124. 124% పెరిగింది. లేదు జస్ట్ నంబర్స్ తీసుకొని కూడా చేసేయచ్చండి. నంబర్స్ తీసుకొని కూడా చేయొచ్చు. ఫస్ట్ జెడ్ యొక్క జీతం 100 రూపాయలు అంటున్నాను. జెడ్ నుంచి 40% పెంచితే వై జీతం వచ్చింది. అంటే దీనికి 40 రూపాయలు పెంచితే అంటే 140 రూపాయలు అవుతుంది వై యొక్క జీతం. దీనికి 60% పెంచితే ఎక్స్ యొక్క జీతం వచ్చింది. దీనికి 60% పెంచాలంటే 14 6 84 పెంచాలి. కాబట్టి 224 అవుతుంది. 100 నుంచి 224 వచ్చామంటే ఎంత పెరిగామంటే 124 పెరిగాం. అదే మనకు కావాల్సిన ఆన్సర్. ఇవన్నీ చేయడం కంటే చక్కగా మనం నేర్చుకుంటాం కదా సక్సెసివ్ చేంజెస్ అనే కాన్సెప్ట్లో వరుస మార్పులను ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలని. ఆ విధంగా 124% అనేది మన ఆన్సర్ని సింగిల్ స్టెప్లో తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్. When 10% of the inhabitants of a village died of cholera, a panic set in during which 25% of the remaining inhabitants left the village. The population then reduced to 4050. Find the number of original inhabitants.
ఒక గ్రామంలోనంట ఉన్న జనాభాలో 10% మంది కలరాకి చనిపోయారంట. ఇంకా అక్కడ ఒక భయభ్రాంతి ఏర్పడిందంట. ఒక పానిక్ అంటే ఆళ్ళందరిలో కూడా ఒక భయభ్రాంతి ఏర్పడి, ఈ ఊర్లో ఉంటే మనం కూడా చస్తామని చెప్పి, మిగిలిన వారిలో 25% మంది గ్రామాన్ని విడిచి వెళ్ళిపోయారు. దెన్ ద పాపులేషన్ దే రెడ్యూస్ టు 4050. ఇప్పుడు ఈ విధంగా మార్పులు జరిగిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం గ్రామం యొక్క జనాభా 4050 ఉంది. అటువంటప్పుడు ఒరిజినల్‌గా ఎంతమంది ఉండేవారు అంటున్నాడు. సంథింగ్ ఏదో ఒరిజినల్‌గా ఉండే టోటల్‌లో 10% మంది చచ్చిపోయారు. ఇక ఇక్కడ మిగిలిన వారు ఎవరండి? మిగిలిన వారు ఎవరంటే చచ్చిపోయినోళ్ళు కాక, బయటికి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయినోళ్ళు కాక ఇంక మిగిలిన వారే గదా! కాబట్టి రిమైనింగ్ ఇచ్చాడు కాబట్టి మనం కూడా రిమైనింగ్ రాసుకుంటూ వచ్చి దాన్ని 40, 50కి ఈక్వల్ చేసుకుంటే సరిపోతుంది. ఏదైతే ఇన్ఫర్మేషన్ మనకి ప్లాసిడ్‌గా తెలుసు, చక్కగా తెలుసో, స్పష్టంగా తెలుసో దాంతో ఈక్వల్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. 10% మంది చచ్చారంటే ఇంక 90% మంది ఉన్నట్టు. టోటల్ 90% మంది అంటే ఫ్రాక్షన్ వాల్యూ 9/10. ఇక మిగిలిన వారిలో 25% మంది వెళ్ళిపోతే 75% మంది ఉన్నట్టు. 75% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 3/4. టోటల్‌లో ఈ 2 భాగాలు దేనికి సమానం అవుతున్నాయండి? 4050కి. 4050కి సమానం అయిపోయింది. ఫ్రెండ్స్, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతూ అర్థమెటిక్ నేర్చుకోవాలి అనుకునే స్టూడెంట్స్ కోసం ది బెస్ట్ అర్థమెటిక్ కోర్సు నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ కోర్సులో అర్థమెటిక్‌లోని ప్రతి చాప్టర్‌కి సంబంధించిన కంప్లీట్ కాన్సెప్ట్‌ని ప్రతి చాప్టర్‌కి సెపరేట్ కాన్సెప్ట్ వీడియోస్ ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా కంప్లీట్ కాన్సెప్ట్ నేర్చుకున్న తరువాత ఆర్ఎస్ అగర్వాల్ క్వాలిటేటివ్ యాప్టిట్యూడ్ 2024 ఇంగ్లీష్ మీడియం ఎడిషన్‌లో ఇవ్వబడిన ప్రతి ఒక్క క్వెషన్ని మల్టిపుల్ వేస్‌లో మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ద్వారా కాన్సెప్చువల్ షార్ట్‌కట్స్ ద్వారా సాల్వ్ చేస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ పుస్తకం మనకి తెలుగులో దొరకదు కాబట్టి ఈ కోర్సులో జాయిన్ అయిన స్టూడెంట్స్‌కి కంప్లీట్ బుక్ యొక్క తెలుగు ట్రాన్స్‌లేటెడ్ పీడీఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అర్థమెటిక్‌లో ఏ చాప్టర్‌కి సంబంధించైనా సరే కంప్లీట్ కాన్సెప్ట్, అదేవిధంగా ప్రతి ఒక్క క్వెషన్ని కంప్లీట్ కాన్సెప్చువల్ షార్ట్‌కట్స్ ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేయడం ఈ ఒక్క కోర్సుకు మాత్రమే ఉన్న ప్రత్యేకత. ఈ ఒక్క కోర్సు, అదేవిధంగా ఒకే ఒక్క ప్రిపరేషన్‌తో మీరు ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో ఇవ్వబడిన ఏ అర్థమెటిక్ క్వెషన్ అయినా సరే చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఈ కోర్సులో మనము కవర్ చేసే టాపిక్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. మనం ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే అర్థమెటిక్‌కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ ఇదే ఉంటుంది. ఇక్కడ ఏవైతే మనం టాపిక్స్ చెప్పుకుంటామో ఈ టాపిక్స్ నుంచే అర్థమెటిక్‌కి సంబంధించిన క్వెషన్స్ ఎగ్జామ్స్‌లో అడగబడతాయి. ఓకే. అదేవిధంగా ఈ కోర్సు ఎలా ఉంటుంది? ఈ కోర్సులో టీచింగ్ ఎలా ఉంటుంది? ఎలా మనం కాన్సెప్ట్ చెప్పుకొని తర్వాత క్వెషన్స్ సాల్వ్ చేస్తాము అని మీరు తెలుసుకోవడం కోసం ఈ కోర్సులోని కొన్ని వీడియోస్‌ని మన యొక్క యూట్యూబ్ ఛానెల్‌లో అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ఆ వీడియోస్ చూసి తరువాత ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్న వారు మన యొక్క ఛానల్ నేమ్ క్వాంట్ అప్సెస్ అనే నేమ్‌తోనే ప్లే స్టోర్‌లో యాప్ అవైలబిలిటీలో ఉంది. మీరు యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని, ఇన్‌స్టాల్ చేసుకొని కోర్సులో జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా కోర్సు గురించి మీరు మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నంబర్‌కి కాల్ చేసి కోర్సుకు సంబంధించిన మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు పొందవచ్చు. ఫ్రెండ్స్, మార్కెట్‌లో ఉన్న అర్థమెటిక్ కోర్సెస్‌లో ది బెస్ట్ కోర్స్ ఇది మాత్రమే నేను తప్పనిసరిగా చెప్పగలను. ఈ కోర్సులో స్టూడెంట్స్ మాత్రమే కాదు, మన మార్కెట్‌లో ఉన్న అనేక మంది ఫ్యాకల్టీస్ కూడా కంప్లీట్ కాన్సెప్ట్, అదేవిధంగా నేను చెప్పే షార్ట్‌కట్స్ కోసం ఈ కోర్సులో జాయిన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి స్టూడెంట్స్ ఎవరైనా సరే ఒకే కోర్సుతో కంప్లీట్ అర్థమెటిక్ నేర్చుకోవాలనుకునేవారు తప్పనిసరిగా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ముందుగా మీరు మన యూట్యూబ్ ఛానల్‌లో ఉన్న వీడియోస్ చూసి మన యొక్క వే ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకొని తర్వాత కోర్సులో జాయిన్ అవ్వచ్చు. కోర్సు యొక్క ఫీజు, వ్యాలిడిటీ సంబంధించిన విషయాలను మీరు యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న తరువాత దానిలో చూడవచ్చు. 9తో కొట్టేయండి. 9, 4, 36, 45 అంటే 9, 5, 0. 3తో కొట్టేస్తే 3, 15. టోటల్ ఏం చెప్పొచ్చండి? 15, 4, 600 పక్కన 0 పడితే సరిపోయింది 6000. In an election, only 2 candidates contested. One candidate secured 70% of the valid votes and won by a majority of 172 votes. The total number of valid votes was. In an election, only 2 candidates contested. ఒక పరీక్షలోనంటే కేవలం ఇద్దరు అభ్యర్థులు మాత్రమే పాల్గొన్నారంట. One candidate secured 70% of the valid votes and won by a majority of 172 votes. ఒక అభ్యర్థికి మొత్తం వ్యాలిడ్ ఓట్స్‌లో 70% ఓట్లు వచ్చినాయి. అతనికి వచ్చిన మెజారిటీ 172 ఓట్లు. అటువంటప్పుడు దెన్ ద నంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ ఈస్, అక్కడ మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్ల సంఖ్య ఎంత అంటున్నాడు. 70% వ్యాలిడ్ ఓట్స్ ఒకడికి వచ్చినాయి అంటే మిగతా 30% వ్యాలిడ్ ఓట్స్ ఇంకొకడికి వచ్చినట్టే కదండి. మెజారిటీ అంటే ఏమిటి? వీడికంటే వాడికి ఎన్ని ఎక్కువ వస్తే అదే కదా మెజారిటీ. అంటే 30% కంటే 70% ఎంత ఎక్కువ అండి? 40%. కాబట్టి ఆ 40% యొక్క వాల్యూ ఇచ్చాడు. ఎంతగా ఇచ్చాడు? 172. 40% యొక్క వాల్యూ 172. అటువంటప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ అంటే 100% ఎంత? 100% ఎంత? ఏం క్వశ్చన్లు అండి ఇవి? ఏం క్వశ్చన్లు? భయంకరమైన క్వశ్చన్లా?
జస్ట్ 0, 0 కొట్టేయండి. 4తో కొట్టేస్తే 4, 4 16 12 అంటే 4, 3 43 ఇంటూ 10 430. ఆప్షన్ సి. Anil spends 40% of his income on rent and 40% of the remaining income on medicine. If he saves 7200 every month, then his monthly income is. Anil spends 40% of his income on rent and 40% of the remaining income on medicine. అనిల్ అనే వ్యక్తి అంట తన యొక్క ఆదాయంలో 40% రెంట్ కోసం, ఇక మిగిలిన దాంట్లో 40% మెడిసిన్స్ కోసం ఖర్చు పెట్టాడు. ఇఫ్ ఈ సేవ్ 7200 ఎవ్రీ మంత్, దెన్ హిస్ మంత్లీ ఇన్కమ్ ఈజ్. అతను ప్రతి నెల కూడా 7200 రూపాయలు ఆదా చేస్తూ ఉన్నట్లయితే అతని యొక్క జీతం ఎంత అంటున్నాడు. ఆదా చేయడం అంటే ఎక్కడి నుంచి అండి? మొత్తం సంపాదించిన దాంట్లో ఖర్చు పోగా మిగిలింది సేవింగ్ అయింది కదా. ఇక్కడ మనకేమి ఇచ్చాడు? సేవింగ్. కాబట్టి ఇక ఖర్చులు పోగా మిగిలినవి మనం రాసుకొని ఈక్వల్ చేసుకుంటే సరిపోతుంది. అతని యొక్క టోటల్ శాలరీ ఏదైతే ఉందో దాంట్లో అతను ముందుగా 40% ఖర్చు పెట్టాడు. మనకి సేవ్స్ ఇచ్చాడు కాబట్టి అంటే మిగిలింది కావాలి. 40% పోతే మిగిలింది ఎంత అంటే 60%. 60% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ అంతా 3/5. ఇక మిగిలిందంట 40% ఖర్చు పెట్టాడు కాబట్టి ఇంకెంత మిగిలిందండి? 60%. కాబట్టి ఇక మిగిలిందంతా 60% దాని యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 3/5. ఎంత సమానం అండి? 7200. అయిపోయింది. సింగిల్ స్టెప్స్ అండి. సింగిల్ స్టెప్స్. 3 3 9 9 800. కాబట్టి టోటల్ ఏమైందండి? టోటల్ 5 5 25 25 8 అంటే 200. 200 పక్కన 2 సున్నాలు ఉంటాయి కాబట్టి పడేద్దాం 20,000 రూపాయలు అయింది. ఎక్కడ? ఆప్షన్ బిలో ఇచ్చాడు 20,000 రూపీస్. అవుట్ ఆఫ్ హిస్ టోటల్ ఇన్కమ్, సంజయ్ స్పెండ్స్ 20% of his house rent and 70% of the rest on household expenses. If he saves 1800, then his total income is. Out of his total income, Sanjay spends 20% on house rent and 70% of the rest on household expenses. ఒక వ్యక్తి అంటే తన యొక్క జీతంలో 20% హౌస్ రెంట్ కోసం ఖర్చు పెట్టి ఇక మిగిలిన దాంట్లో 70% వేరే ఖర్చుల కోసం ఖర్చు పెట్టాడు. ఇఫ్ ఈ సేవ్స్ 1800, అతను చివరిగా 1800 రూపాయలు ఆదా చేయగలుగుతూ ఉన్నట్లయితే అతని యొక్క ఇన్కమ్ ఎంత అంటున్నాడు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే సేవ్ చేసేది. సేవ్ అంటే ఏంటి? ఇన్కంలో నుంచి మన ఎక్స్పెండిచర్ పోగా ఇక మిగిలింది రిమైనింగ్ సేవ్ అవుతుంది. కాబట్టి టోటల్ ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని టోటల్ తీసుకుంటున్నాడు. దాంట్లో ముందుగా అతను 20% ఖర్చు పెడుతున్నాడు కాబట్టి 80% మిగిలినట్టు. 80% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 4/5. ఇక మిగిలిన దాంట్లో 70% అతను ఖర్చు పెట్టాడు కాబట్టి మిగిలినంత 30%. 30% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 3/10. ఇక ఎంత అంటే మిగిలింది 1800 రూపాయలు కాబట్టి 1800. 4 3 12 12 15 కాబట్టి 150 రాస్తున్నాను. కాబట్టి టోటల్ ఏమైందండి? 15 5 75 75 ఈ యొక్క 2 సున్నాలు 7,500 రూపాయలు అతని యొక్క శాలరీ లేదా ఇన్కమ్. ఆప్షన్ సి. The tax on a commodity is reduced by 20% and its consumption is increased by 15%. What is the effect on tax revenue? ఒక వస్తువు పైన ట్యాక్స్ అంతా 20% తగ్గింది, దాని యొక్క కన్సంప్షన్ ఏమో 15% పెరిగింది. అటువంటిప్పుడు టోటల్ రెవెన్యూ పైన మార్పు ఏమవుతుంది? 2 వరుస మార్పులు అండి. ఇది కూడా పర్సంటేజ్లో సక్సెసివ్ చేంజెస్ అనే కాన్సెప్టే. 20% తగ్గింది కాబట్టి -20. తర్వాత ఏమైంది? 15% పెరిగింది కాబట్టి +15. -20 × 15 15 రెళ్ళు 300 కాబట్టి 300 డివైడెడ్ బై 100 రాసుకుంటాం. సక్సెసివ్ చేంజెస్లో నేర్చుకుంటాం కదా పర్సంటేజ్లో. ఏం చెప్పొచ్చండి ఇక్కడ? 3 23 15 కాబట్టి ఏం చెప్పొచ్చు? 8%. ఏమైంది? 8% మైనస్ వచ్చిందంటే అర్థం ఏందండి? 8% డిక్రీజ్ అయిందని. 8% డిక్రీజ్ అయింది. ఆప్షన్ బి. నెక్స్ట్ వన్. The tax on a commodity is reduced by 10%, but its consumption is increased by 20%. The percentage increase in the tax revenue derived from it is. ఒక వస్తువు పై నుండి ట్యాక్స్ ఏమో 10% తగ్గించారు, దానికి కన్సంప్షన్ వినియోగం ఏమో 20% పెరిగింది. అటువంటిప్పుడు దాని రెవెన్యూలో మార్పు ఏముంది? ఇది కూడా 2 సక్సెసివ్ చేంజెస్ అన్న పర్సంటేజ్లో నేర్చుకునేది. 10% తగ్గింది, 20% పెరిగింది. 10% తగ్గింది, 20% పెరిగింది. -20 × 100 అంటే 200/100 అండి. 200/100. ఇక్కడ 2 ఇదో 10 12 20లో 12 పోతే అంతా 8. ఇక్కడ ఏంటండి 8% ఇక్కడ 8 పాజిటివ్లో వచ్చింది కాబట్టి ఏం చెప్పొచ్చు? 8% ఇంక్రీజ్. ఆప్షన్ బి. నెక్స్ట్ వన్. A man loses 20% of his money. After spending 25% of the remaining amount, he has 480 left. What is the amount of money he originally had? A man loses 20% of his money. ఒక వ్యక్తి అంటే తన దగ్గర ఉన్న డబ్బుల్లో 20% కోల్పోయాడంట. ఇక మిగిలిన దాంట్లో 25% అతను ఖర్చు పెట్టిన తర్వాత ఇంకా అతని దగ్గర 480 రూపాయలు మిగిలి ఉన్నాయి. మరి ఒరిజినల్గా మొదట్లో అతని దగ్గర ఉన్న డబ్బులు ఎంత అంటున్నాడు. ఇక్కడ అతని దగ్గర 480 మిగిలి ఉన్నాయి కాబట్టి మొత్తంలో ఇక మిగిలి ఉన్నాయి ఇచ్చాడు కాబట్టి మనం కూడా రిమైనింగ్స్ రాసుకుంటూ వస్తే సరిపోతుంది.
టోటల్‌లో అతను 20% లాస్ అయ్యాడు అంటే 80% ఉన్నట్టు 80% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 4/5. ఇక మిగిలిన దాంట్లో అతను 25% ఖర్చు పెట్టాడు కాబట్టి ఇక మిగిలిన 75 ఉంటుంది. దాని యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 3/4. ఇక మిగిలిన డబ్బు ఎంత అని ఇచ్చాడు? 480 కాబట్టి 480కి ఈక్వల్ చేయండి. ఏది క్వెషన్ రెండో స్టెప్స్ పడుతుందండి. 4 3 12, 12 4లు కాబట్టి జస్ట్ 40. కాబట్టి టోటల్ ఏం చెప్పొచ్చండి? టోటల్ 16 5లు 80 కాబట్టి రూ. 800. టోటల్ ఎంత? 800. అంటే స్టార్టింగ్‌లో అతని దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయంటే రూ. 800 ఉన్నాయి. నెక్స్ట్ వన్. A fruit seller had some apples. He sells 40% of the apples and still has 240 apples. How many apples did he originally have? ఒక పండ్ల వ్యాపారంట తన దగ్గర ఉన్న పళ్ళల్లో 40% అమ్మేశాడు. ఇక అతని దగ్గర 240 యాపిల్స్ మిగిలి ఉన్నట్లయితే అతను మొదట్లో ఎన్ని కలిగి ఉన్నాడు అని. 40% అమ్మేస్తే ఇక మిగిలింది ఎంత అండి? 60%. కాబట్టి 60% యొక్క వాల్యూ 240 అయితే 100% వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. 6 4 లాగే 100 4 400 ఆప్షన్. After a decrease of 24%, the price of an article is 988. The actual price of the article is. ఒక వస్తువు యొక్క ధర 24% తగ్గిన తర్వాత దాని యొక్క విలువ 988 అయితే దాని యొక్క అసలు ధర ఎంత? 24% తగ్గిందంటే 76%కి వచ్చినట్టే కదండి. కాబట్టి 76% యొక్క విలువ ఎంత? 988 అంటున్నాడు. దాని యొక్క 100% వాల్యూ చెప్పాలి. 76 అంటే 10 దాటింది, చివరిలో యూనిట్ డిజిట్ 8 రావాలి కాబట్టి సింపుల్గా 13 సార్లు క్యాన్సిల్ అవుతుందని చెప్పొచ్చు. 13 × 100 అంటే 1300. ఆప్షన్ సి. ఏ సాలరీ is 20% less than B salary? By what percentage is B salary more than A salary? ఏ యొక్క జీతం B కంటే 20% తక్కువ. అటువంటప్పుడు B యొక్క జీతం ఏ కంటే ఎంత శాతం ఎక్కువ అంటున్నాడు. ఏ యొక్క సాలరీ B కంటే 20% తక్కువ అంట. 20% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఏంటంటే 1/5. కాబట్టి B యొక్క జీతం ₹5 అయితే దీనికంటే 1 తక్కువ. ఏ యొక్క జీతం ₹4. బై వాట్ పర్సెంటేజ్ B శాలరీ మోర్ దెన్ A? B యొక్క జీతం ఏ కంటే ఎంత శాతం ఎక్కువ? 4 కంటే 5 ఎంత ఎక్కువ అండి? 1. దేనితో పోల్చుతున్నాం? ఏతో కాబట్టి 1/4. 1/4 యొక్క పర్సెంటేజ్ వాల్యూ ఎంత? 25%. ఆప్షన్. బై హౌ మచ్ ఈజ్ 80% ఆఫ్ 40 గ్రేటర్ దాన్ 4/5 ఆఫ్ 25? 40లో 80% అనేది 25లో 4/5 కంటే ఎంత ఎక్కువ? 40లో 80% అండి అంటే ఎంత? 32. ఈ 32 అనేది 25లో 4/5వ వంతు. 5 కాబట్టి 20. 20 కంటే ఎంత ఎక్కువ అంటే 32 అనేది 20 కంటే ఎంత ఎక్కువ అంటే 12 ఎక్కువ కదా. The monthly income of a person is 13,500 and his monthly expenditure is 9,000. Approximately what percentage of your monthly income does he save monthly? The monthly income of a person is 13,500. ఒక వ్యక్తి యొక్క నెల జీతం లేదా నెల ఆదాయం 13,500 రూపాయలు. అతను 9,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. అటువంటప్పుడు ప్రతి నెల కూడా అతని యొక్క ఆదా ఎంత శాతం అని చూడండి. జస్ట్ 2 zeros తీసేసేయండి. ఓకే, 135 రూపాయలు సంపాదిస్తున్నాడు, 90 ఖర్చు పెడుతున్నాడు. కాబట్టి మిగతా 45 ఏం చేస్తున్నాడు? సేవ్ చేస్తున్నాడు. ఈ 45 అతని యొక్క టోటల్ ఏదైతే ఉందో 135 రూపాయల్లో ఎంత శాతం చెప్పాలంటే జస్ట్ 45 1 45 3లే కదండి. 1/3 అంటే అర్థమైంది 33.33%. ఆప్షన్ డి. నెక్స్ట్ వన్. బై హౌ మచ్ ఈజ్ 50% ఆఫ్ 60 గ్రేటర్ దాన్ 30% ఆఫ్ 40? 60లో 50% అనేది 40లో 30% కంటే ఎంత ఎక్కువ? 60లో 50% అంటే దాంట్లో సగం ఎంత అండి? 30. 40లో 30% అంటే ఎంత అండి? జస్ట్ 12. ఈ 12 కంటే ఈ 30 ఎంత ఎక్కువ అంటే 18 ఎక్కువ. ఎంత అండి? 18 ఎక్కువ. ఆప్షన్ బి. 28కి బి.